మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం ఘటనపై సీఎం చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష జరిపారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సీఎంఓ అధికారులు, ఇంటెలిజెన్స్ చీఫ్, పోలీస్ అధికారులతో అగ్ని ప్రమాదంపై సమీక్షలు జరిపారు. అసైన్డ్ భూముల ఫైల్స్ దగ్ధమైనట్లుగా అధికారులు సీఎంకు తెలియజేశారు. రాత్రి 11:24 ప్రమాదం జరిగినట్టు తెలిపారు. సమీక్ష సమయంలోనే అన్నమయ్య జిల్లా కలెక్టర్తో సీఎం ఫోన్లో మాట్లాడారు. అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే అధికారులు స్పందించకపోవడంపై సీఎం చంద్రబాబు ఫైర్ అయ్యారు. ఆదివారం రాత్రి 10:30 గంటల వరకు కార్యాలయంలోనే గౌతమ్ అనే ఉద్యోగి ఉన్నారని గుర్తించి అధికారులు ఆ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఆ సమయం వరకు గౌతమ్ ఎందుకు ఉండాల్సి వచ్చిందో తెలుసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఇది ప్రమాదం కాదు, కుట్ర అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొత్త సబ్ కలెక్టర్ ఛార్జ్ తీసుకోవడానికి ముందు రోజే ప్రమాదం జరగడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఘటనా ప్రాంతానికి పోలీస్ జాగిలాలు వెళ్లాయా? ఉదయం నుంచి ఏం విచారణ చేశారని ప్రశ్నించారు చంద్రబాబు. ఫోరెన్సిక్ ఆధారాల సేకరణ, ఇతర ఆధారాల సేకరణ విషయంలో జాప్యంపై సీఎం సీరియస్ అయ్యారు. ఘటనా సమయంలో విద్యుత్ సరఫరా పరిస్థితిపైన విచారణ జరపాలని ఆదేశించారు. సీసీ కెమెరాల ఫుటేజ్ ని వెంటనే హ్యాండ్ ఓవర్ చేసుకోవాలన్నారు. మదనపల్లె సబ్ కలెక్టరేట్ లో అగ్ని ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజను అదుపులోకి తీసుకున్నారు. గౌతమ్ తేజ సెల్ ఫోన్ ని స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం అర్ధరాత్రి 11 గంటల వరకు మదనపల్లె సబ్ కలెక్టరేట్ లో సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజ ఉండడంతో అతని ప్రవర్తనపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో అతన్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు పోలీసులు. మదనపల్లె సబ్ కలెక్టరేట్ లో అగ్ని ప్రమాదంపై సీఎం చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష జరిపారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సీఎంఓ అధికారులు, ఇంటెలిజెన్స్ చీఫ్, పోలీస్ అధికారులతో అగ్ని ప్రమాదంపై సమీక్షించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి కార్తీక్ అందిస్తారు. కార్తీక్. రైట్. ఏదైతే మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగినటువంటి అగ్ని ప్రమాదం అనేది మాత్రం రాష్ట్రంలో పెను సంచలనానికి దారితీసిందని చెప్పాలి. ఏదైతే మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో మొత్తం మదనపల్లి డివిజన్కి సంబంధించినటువంటి అత్యంత కీలకమైనటువంటి భూములకు సంబంధించినటువంటి రికార్డులన్నీ ఉన్నాయి. ఆ రికార్డులన్నీ కూడా పూర్తిగా అగ్నికి ఆహుతైనట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఇదొక మిస్టరీగా మారింది. అది ప్రమాదమా లేదంటే కావాలనే మొత్తం అన్నిటినీ కూడా ఏదైతే మొత్తాన్ని కూడా కాల్చేటువంటి ప్రయత్నం చేశారనేది మాత్రం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిందని చెప్పాలి. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి ఏదైతే చంద్రబాబు నాయుడు కూడా ఈ ఘటన మీద అత్యంత సీరియస్ అవ్వడం కూడా జరిగింది. వెంటనే కూడా ఏదైతే డీజీతో పాటు సిఐడి చీఫ్ను కూడా వెంటనే కూడా ప్రత్యేక హెలికాప్టర్లో కూడా మదనపల్లికి వెళ్లాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో మరి కాసేపట్లోనే డీజీ అయితే ఇక్కడికి చేరుకోబోతున్నారు. ఇప్పటికే కలెక్టర్తో పాటు కలెక్టర్ శ్రీధర్తో పాటు ఏదైతే ఎస్పీగా ఉన్నటువంటి విద్యాసాగర్ కూడా లోపలే ఉండి మొత్తం అన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో తనిఖీలు చేస్తున్నారు. నిన్న రాత్రి అర్ధరాత్రి ఎవరైతే 11:30 గంటల ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే గౌతమ్ తేజ అని జూనియర్ అసిస్టెంట్ ఎవరైతే ఉన్నారో అతను ఎందుకు ఆ టైంలో ఇక్కడికి రావాల్సి వచ్చింది, ఆ టైంలో ఇతనికి ఏంటి పని అనే దాని మీద కూడా విచారణ చేస్తున్నారు. అదేవిధంగా ఏదైతే ఆఫీస్లో ఉన్నటువంటి ఉద్యోగులకు సంబంధించినటువంటి అందరి సెల్ ఫోన్లు అనేది కూడా తీసుకోవడం కూడా జరిగింది. వారందరి సెల్ ఫోన్ కాల్ డేటా అనేది కూడా పూర్తి స్థాయిలో పరిశీలన చేస్తున్నారు. ఎందుకంటే అత్యంత కీలకమైనటువంటి డాక్యుమెంట్స్ ఉన్నాయి. ముఖ్యంగా పొంగునూరుకు సంబంధించినటువంటి ప్రాజెక్టులకు సంబంధించి కావచ్చు, ఏదైతే 22A సంబంధించినటువంటి భూములు కావచ్చు, అసైన్డ్ భూములకు సంబంధించినటువంటి పేపర్లన్నీ ఉన్నటువంటి నేపథ్యంలో ఆ డాక్యుమెంట్స్ అని ఏమైనాయి, వాటికి సంబంధించినటువంటి వివరాలు పూర్తిగా ఏమీ లేనటువంటి పరిస్థితి, పూర్తిగా కాలిపోయినటువంటి ప్రస్తుతం మనకు కనబడుతున్నటువంటి ఆ బ్లూ గేట్ ఏదైతే ఉందో అక్కడే మొత్తం ఈ యొక్క ఘటన అనేది కూడా జరిగిందని చెప్పాలి. మరి కాసేపట్లోనే ఏదైతే డీజీపీగా ఉన్నటువంటి ద్వారకా తిరుమలరావు కూడా మదనపల్లికి చేరుకోబోతున్నారు. చేరుకున్న వెంటనే కూడా నేరుగా కూడా ఇక్కడికి సబ్ కలెక్టర్ కార్యాలయానికి చేరుకుంటారు. ఇప్పటికే క్లూస్ టీమ్స్ కావచ్చు, డాక్ స్క్వాడ్ కూడా మరొక డాక్ స్క్వాడ్ టీం అనేది కూడా ఇక్కడికి రావడం కూడా జరిగింది. ప్రతి ఒక్క చోట కూడా పూర్తి స్థాయిలో చిన్న ఇంచు కూడా వదలకుండా కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే పోలీసు అధికారులు చేస్తున్నారు. ఎవరిని కూడా లోపలికి అనుమతించట్లేదు. కేవలం పోలీసులు మాత్రమే ఉన్నటువంటి పరిస్థితి. నిన్నటి వరకు పనిచేసేటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా
మొత్తం అందరినీ కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నటువంటి పరిస్థితి. ఎలా జరిగింది ఏంటి అనేదాన్ని, ముఖ్యంగా సీసీటీవీలకు సంబంధించినటువంటి వాటి యొక్క మొత్తం ఫుటేజ్ను కూడా పూర్తి స్థాయిలో అన్నీ కూడా బయటకు తీస్తున్నారని చెప్పాలి. ఎందుకంటే ముఖ్యంగా పొంగునూరుకు సంబంధించి 900కు పైగా ఎకరాలుగా ఉన్నటువంటి వాటన్నిటినీ మొన్నటికి మొన్నే ఏదైతే రద్దు చేసినటువంటి పరిస్థితి, 22A సంబంధించినటువంటి కావచ్చు, భూములు అసైన్డ్ భూములకు సంబంధించి కావచ్చు, ఇక్కడ ముఖ్యంగా కూడా పొంగునూరుకు సంబంధించి ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాజెక్టులకు సంబంధించిన నీతిగుంట వారిపల్లి ప్రాజెక్టు కావచ్చు, ఆవులపల్లి ప్రాజెక్టుకు సంబంధించినటువంటి వేలాది ఎకరాల్లో రైతులు భూములు ఇవ్వడం కూడా జరిగింది. ఆ భూముల్లో గోల్మాల్ జరిగింది. ఆ రైతులకు సంబంధించినటువంటి పరిహారం ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. అయినా కూడా ఇవ్వడం లేదంటూ కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నటువంటి నేపథ్యంలో ఈ సమయంలో పెద్ద ఎత్తున భూములకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ ఉండేటువంటి సబ్ కలెక్టర్ కార్యాలయంలోనే అగ్ని ప్రమాదం ఎందుకు జరిగింది అనేది మాత్రం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. దీన్ని మాత్రం టీడీపీ శ్రేణులు కూడా చాలా సీరియస్గా తీసుకున్నాయి. గత రాత్రి ఘటన జరిగిన తర్వాత పెద్ద ఎత్తున ఏదైతే సబ్ కలెక్టర్ కార్యాలయంకి వచ్చి ఈ ఘటనకు కారణం మాత్రం వైసీపీనే అంటూ కూడా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తుంది. సో ఈ నేపథ్యంలోనే ఘటన జరిగిన తర్వాత పరిణామాలు ఏంటి అనే దాని మీద కూడా మినిట్ టు మినిట్ సీఎం చంద్రబాబుకు ఎప్పటికప్పుడు అధికారులు అయితే పూర్తి స్థాయిలో నివేదిక అయితే ఇస్తూ ఉన్నారు, అప్డేట్ అయితే అందిస్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తం కూడా దాదాపు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో సిఐడి అధికారులు కావచ్చు, లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యే అందరూ కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం ఎక్కడైతే జరిగిందో ఆ సీసీటీవీ జరిగినటువంటి ప్రాంతాన్ని ఇక్కడ ఏ డాక్యుమెంట్స్ ఉండేటువంటి అవకాశం ఉంది. గతంలో ఇక్కడ ఏ జిల్లాలకు సంబంధించినటువంటి ఉండేవి. ఎందుకంటే ఉమ్మడి జిల్లాలో చిత్తూరు జిల్లా మాత్రం ఉండేది. దాని తర్వాత అన్నమయ్య జిల్లాగా మారిన తర్వాత మదనపల్లి డివిజన్గా ఉన్నటువంటి, ముఖ్యంగా మదనపల్లి డివిజన్కి సంబంధించి తంబళ్ళపల్లి కావచ్చు, మదనపల్లి కావచ్చు, దాని పక్కనే ఉన్నటువంటి పొంగునూరుకు సంబంధించినటువంటి ఎక్కువగా భూములకు సంబంధించినటువంటి రికార్డ్స్ అన్నీ కూడా ఇక్కడే ఉంటాయి అనేటువంటి అంశాన్ని కూడా అధికారులు, ఇక్కడ ఉన్నటువంటి సిఐడి అధికారులు కూడా చెప్పడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నటువంటి మొత్తం వాతావరణాన్ని అన్నింటినీ కూడా పరిశీలన చేస్తున్నారు. డాగ్ స్పాట్తో పాటు ఎక్కడా కూడా ఏ చిన్న ఇది జరిగినా కూడా వెనువెంటనే కూడా తెలుసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరి కాసేపట్లోనే డీజీపీ వచ్చిన తర్వాత మాత్రం పూర్తి స్థాయిలో ఈ యొక్క సీన్ అనేది కూడా రిక్రియేషన్ చేయబోతున్నారు. ఎవరైతే గౌతమ్ తేజ అర్ధరాత్రి ఉన్నారో ఆ జూనియర్ అసిస్టెంట్, అసలు ఆ టైంలో ఏం జరిగింది, కరెక్ట్గా 11:24 టైంలో సమాచారం ఇచ్చినటువంటి నిమ్మనపల్లికి చెందినటువంటి ఒక విఆర్ఏ కూడా ఆ సమయంలో అక్కడే ఉన్నట్టుగా కూడా తెలిసింది. అతనే తొలిసారి ఇక్కడ సబ్ కలెక్టర్ కార్యాలయం, ఏఓ కార్యాలయంలో మొత్తం మంటలు వస్తున్నట్టుగా కూడా అక్కడ ఉన్నటువంటి నిమ్మనపల్లి ఎంఆర్ఓకి సమాచారం ఇచ్చారు. అటు తర్వాత ఆర్డీఓ రావడం కూడా జరిగింది. సో ఈ క్రమంలోనే గత 4-5 ఏళ్లుగా జరిగినటువంటి భూ అక్రమాలకు సంబంధించినటువంటి మొత్తం వ్యవహారం అక్కడే ఉంది అనేది మాత్రం తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి, ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి నేతలు చేస్తున్నటువంటి ఆరోపణల నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఈ యొక్క అగ్ని ప్రమాదం షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా లేదంటే ఇంకేదైనా కుట్రకోణం ఉందా అనే దాన్ని మాత్రం పూర్తిగా లోతుగా దర్యాప్తు అయితే చేస్తున్నారు. రోజా. రైట్, థ్యాంక్ యూ కార్తిక్.